నా ఫేమస్ ఒక యూట్యూబరు, నేను అతనికి ఎంత ఫ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్. అసలుకి ఒక గంట కష్టపడి నేనైతే ₹1,00,000 సంపాదించాను. ఆగండి, ఇది ఉత్తుత కాదు, నిజమే, రియల్ మనీ. నా ఇన్స్టాగ్రామ్ బయోలో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ బీఆర్ఓలకు ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్యాకెట్లాడి ఆన్లైన్ ప్యాకెట్లాడి వడగొట్టి నేను కొంచెం బేవసలే అట్ట గాలి తిరుగుతూ ఉంది. 2 లక్షల దాకా బాగా బాగొట్టుకున్నాడు. పొలాల్లో యూరేజ్ వెళ్ళినాడు, దాంతో పాటు ఈడు కూడా తాగి చనిపోయినాడు. మొన్నటి దాకా అందరినీ ఎవడో ఒకటి బైక్ దొల్లి పేరేం పేరు, వాడి పేరు అన్వేష ఏంది, వాడి పేరు సన్నీ యాదవ్, ఎవడో తెలియదు. అండ్ కోవిడ్ లో యూట్యూబ్ కడప శివ గారు నమస్కారం. అందరికి నమస్కారం. అసలుకి ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వచ్చాదని కూడా నేను అనుకోలే. కానీ ఏంటంటే మన అనే వాళ్ళు తప్పుదారిని పోతావు అంటే నువ్వు తప్పు అని చెప్పడం అయితే నా ధర్మం, కాబట్టి ఇలాంటి వీడియో చేస్తున్నా. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కి సంబంధించింది. నేను మధ్యలో ఒక వీడియో ప్లే చేస్తాను ఇప్పుడు. నేను ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఒక బిడ్డ పెద్దది, కొడుకు చిన్నోడు, చదివించినాను, సంతోషించాను, పెద్ద ఎత్తాను అనుకున్నా, చేయలేదు. చేయక తర్వాత ఏం చేసింది అంటే చేతికి అందకుండా కొన్ని రోజులు తిరిగితే ఏం చేసినా అంటే అద్దు బిడ్డ నువ్వు ఏం పని చేయకుండా ఇంటికాడ ఉండు అని కూడా చెప్పిన తర్వాత ఏం చేయాలి, బీఆర్ఓ దాన్ని దిగి యూపీఓ బీఆర్ఓ కానీ బెంగాల్లో తీసుకొచ్చిండు. నాట్లేపించి పైసలు డబ్బులు రైతుల దగ్గర కూడా వసూలు చేసి కూడా తీసుకొని వచ్చి బీఆర్ఓలకు ఇవ్వకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్యాకెట్లాడి ఆన్లైన్ ప్యాకెట్లాడి వడగొట్టి నేను కాళ్ళు మొక్కి బిడ్డను తప్పు చేయకు, నీకు సాధనైతే పని చేయబుద్ధి అయితే చెయ్యి, నువ్వు ఏం చేయకుండా అయితే బుక్కడి ఇంటికాడ బిడ్డ, నువ్వు తప్పులు చేయకు, నువ్వు కుప్ప ఊరిపోతావు, నువ్వు ఒక్కడివే మాకు అని కూడా కాళ్ళు మొక్కినాం. పని చేయకు, ఒక మందు చల్లు, ఒక మందు కొట్టు, నేను 10 ఏళ్ళు బతికితే నీకు 20 ఏళ్ళ జీవితం నేను పెంచినట్టయితే మందు చల్ల బిడ్డ అన్న. ఇక సాంబత్త ఈరు ఇంకో 20 ఉంటామన్న కొట్టబోతాను లేడు, నేను వేరే పని వేసలకి నేను లేదు, కొడుకు లేడు, ఆ బత్తీనే ఉన్నది, మందు తాగిన తీసుకొని పోయినా హాస్పిటల్. చూసినారు కదా, అతను మామూలుగా ఇతను కొంచెం బేవసలే అట్ట గాలి తిరుగుతూ ఉన్నాడు. ఆన్లైన్ గేమ్ బాగా మరుపుకున్నాడు. 5 లక్షల దాకా బాగా బాగొట్టుకున్నాడు. ఏది ఆన్లైన్ గేమ్ లో బాగొట్టేసుకున్నాడు. ఇది రీసెంట్ గా జరిగింది, గత 5 రోజుల కింద 6 రోజుల కింద. నేను చూస్తూనే ఉంటా, కాకపోతే ఈ టాపిక్ మీద మనం మాట్లాడే అంత టోలం కాదు అనేసి నేను మాట్లాడలా. కానీ ఈ రోజు మాట్లాడుతున్నా, అది కూడా ఎందుకు చెప్తాను. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది ఆ విషయము. తెలిచ్చే ఇంకా వాళ్ళు భూమి అమ్మేసి 5 లక్షలు కట్టేసినారు. కానీ ఈడేం చేసినాడు, ఫుల్ తాగేసి ఇంక నేను బతకడం చచ్చిపోతాననేసి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ పోయి పట్టాల మీద కొనుక్కొని చచ్చిపోతాం అనుకున్నాయంట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కనుక్కొని తీసుకుని ఇలాంటి మందలు ఇచ్చి ఇలాంటి తప్పు చేయగాక మీ అమ్మ మీనంత మాట్లాడతాం అంటే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా సర్ది చెప్పేసి ఆడికి మ్యాటర్ సెటిల్మెంట్ చేసినాడు. అప్పుడు వాళ్ళ నాయన నువ్వేం చేయొద్దు నాయన, నువ్వేం పని ఏం చేయొద్దు, ఇక్కడ నువ్వు శుద్ధంగా నువ్వు ఊరికే పొలాలకు పోయి ఎరువు ఇచ్చాను, ఎరువు జల్లేసిరా, నాకు ఒక 10 ఏళ్ళు కానీ కష్టపడి పని చేసి పెట్టామంటే నీకు 20 ఏళ్ళు జీవితం చూపించా అన్నాడు. సర్లేనైనా నువ్వు ఎట్ట చెప్తే అట్టే చేస్తాను అన్నాడు. మొన్న ఆయన ఒక రోజు ఏదో యూరియానో ఏదో ఇచ్చినాడంట పొలాల్లో జల్లేస్తామని వెళ్ళినాడు. పొలాల్లో యూరేజ్ వెళ్ళినాడు, దాంతో పాటు ఈడు కూడా తాగి చనిపోయినాడు. బాయ్, అదొక ప్రాణం బాయ్. ఏంది నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలిసిన, నా ఫేమస్ ఒక యూట్యూబరు, నేను అతనికి ఎంత ఫ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్. అసలుకి అంత కామెడీ చేస్తా అంటే పగలబడి నవ్వుకుంటాను. అతనికి నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ని, యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ని, నేను ప్రతి ఒక్క వీడియో చూసా. కానీ నేను ప్రతి ఒక్క వీడియో ఎప్పుడు చూస్తామన్నా యూట్యూబ్ లో చూస్తానే కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసేది. ఈ మధ్యన అంటే ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకునే. యూట్యూబ్ లో అతను దాని గురించి ఏం పెట్టలా తెలిసిన, యూట్యూబ్ లో దాని గురించి ఏం పెట్టలా, కానీ అది ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాడు. చూడండి, అది నేను వీడియో పెడతాను, కొంచెం స్పీడ్ గా పెడతాను, బ్లర్ చేసేస్తాను అతను. ఎందుకంటే ఫస్ట్ టైం, ఇది వరకు ఎప్పుడు చేయలే అతను, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ ఆ వీడియో చూడండి మీరు. అతను ఎవరైనా మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది వాయిస్ని బట్టి. ఒక గంట కష్టపడి నేనైతే ₹1,00,000 సంపాదించాను. ఆగండి, ఇది ఉత్తుత కాదు, నిజమే, రియల్ మనీ. బ్యాంక్ నుంచి ఇప్పుడైతే ₹1,00,000 విత్డ్రా చేసుకొచ్చాను. అది ఎలా ఏంటో నేను మీకు చూపిస్తాను. ఆ గేమ్ లింక్ వచ్చేసి క్రౌన్ లెవెల్, నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. చూడండి, నేను మీ ముందరే లైవ్ లో గేమ్ అంటే డబ్బులు సంపాదిస్తాను. ఇక్కడ క్రౌన్ లెవెల్ లింక్ ఉంది, మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ ఉంటుంది. ఇక్కడ రీఛార్జ్ క్లిక్ చేసి ఆల్రెడీ రీఛార్జ్ కూడా చేసుకున్నాను. సో మీరు రీఛార్జ్ చేసుకుని ఇక్కడ మిస్టరీ బాక్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 20, 30, 50 అని ఉంటుంది. నేనైతే 500 గేమ్ అయితే ఆడతాను. చూడండి, 500 గేమ్ అయితే ఆడతాను. నేను 500 గేమ్ అని చూపిస్తాను. 10 to 5 times అంటే 2500 ఆడతాను. చూడండి లైవ్ లో, చూడండి మీరే. ఎస్, మీరు చూసారా, ₹49,990 గెలుచుకున్నా మీ ముందర లైవ్ లో ఆడి. అర్థమవుతుందా? దీన్ని విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ, నేను చూపిస్తాను ఎలా అనేది. ఇక్కడ మీకు విత్డ్రా ఆప్షన్ అన్ని దాని మాదిరి కామన్ గా ఉంటుంది. ఇక్కడ విత్డ్రా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రా నేనైతే యాడ్ చేశాను ముందే. ఇక్కడ బ్యాంక్ అకౌంట్, మీ పాన్ కార్డు అన్ని మీరు ఫిల్అప్ చేశాను కదా, డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. సో ఇంకా లేదందుకు నా ఇన్స్టాగ్రామ్ బయోలో క్రౌన్ లెవెల్ గేమ్ లింక్ అయితే ఉంది. వెంటనే వెళ్ళి మీరు కూడా ఆడి డబ్బులు సంపాదించండి. కూడా మన ఫాలోవర్స్ కి ప్రతి ఒక్కరికి 500 గిఫ్ట్ అయితే ఇస్తా. అవును, దానికి మీరు చేయాల్సిన వల్ల ఒకటే, నా ఇన్స్టాగ్రామ్ బయోలో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి దాని స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ సెండ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఒక్కొక్కరికి 500 ఇస్తా. నిజం రా, వారానికి ఒకసారి ఐఫోన్ కూడా ఇస్తా. నువ్వు వెళ్ళి వెంటనే జాయిన్, లేకపోతే మీ మూతంతా పగులుతు మాస్ మామ. మీరు కూడా జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. ఏంటి అది శుభ్రో, నువ్వు కూడానా? మొన్నటి దాకా అందరినీ ఎవడో ఒకటి బైక్ దొల్లి, పేరేం పేరు,
వాడి పేరు అన్వేష ఏంది, వాడి పేరు సన్నీ యాదవ, ఎవడో తెలియదు. వాడు బైక్ దులోని మొన్నటి దాకా పోలీసు వాళ్ళు చూసినా ఎట్ట తిట్టినారా. వాడు ఆ దెబ్బతో ఒక వీడియో పెట్టే తలకి ఏదో కెమెరా కొంట ఒకట ఈ మాదిరిగా అది పెద్ద వైరల్ అయిపోయే తలకి దాన్ని వెంకపోయి పోలీసు డైరెక్ట్ గా పోలీసు వాడే చూసి నీ పైన రియల్ గా యాక్షన్ తీసుకుంటావు అంటే వాడు భయపడి ఆంధ్ర దేశంలో ఉన్నాడు, ఇంకా ఇండియాకి కూడా రాలా. అర్థమైందా? అంటే వాడు తెలంగాణ వాళ్ళే, వాడు మన తెలంగాణ పోలీసు వాళ్ళు మనం ఏం చేసుకుంటున్నాం అనుకుంటాము. నీకు తగినోడు ఎవడొకడు ఆంధ్రాలో ఉంటాడు, వాడు కానీ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి ఇది ఇల్లీగల్, ఇది అన్ని లీగల్ కాదు, నువ్వు చేసింది కూడా ఇల్లీగలే, లీగల్ కాదు అది. నీ పక్కన ఒక పిల్లోని వేసుకునేవాడిని వాడితో పాటు వాడు నువ్వేది చెప్తే అది గంగిలెద్దాలి తలకాయ ఊపుతాను అంటున్నాడు. వాడు లైఫ్ పోతుంది, అనవసరంగా లైఫ్ పోగొడతావు. అర్థమైందా? ఎందుకు బ్రో ఇలాంటి డబ్బులు ఏం బ్రో బాగా సంపాదించుకుంటున్నావు కదా. వాడు అమ్మందంగా నేనైతే రోజుకి ఒక షార్ట్ వీడియో పెడతా 50K లేకపోతే 100K వచ్చాయి, దానికే నాకు సుమారుగా 15,000 నుంచి 20,000 వచ్చింది. నీకు మిలియన్ వ్యూస్లే పెద్ద పెద్ద లెంత్ వీడియోలు కూడా మాక్సిమం ఎట్లయితే కానీ నేను లక్షలు లేదా 2 లక్షలు 3 లక్షలు ఈజీగా సంపాదిస్తా ఉంటావు నెలకి. ఈ అవసరం బ్రో వేగంగా ఐఫోన్లు చూపించినావు, డబ్బులు ఇట్టి ఇదిలిచ్చినావు ఎదురుగా, దానికి నీ ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్ పోయింది. అది వద్దు బ్రో, తప్పు చేస్తున్నావు. ఎవడైనా సరైనోడు కానీ తగిలినాడా నేను నరాలు దింపేస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఖచ్చితంగా ఈ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. నాకు తెలుసు నీ వాళ్ళు ఎవరైనా నన్ను నేర్చుకుంటారు ఆల్రెడీ, ఎందుకంటే నిజాలు చెప్తే ఎవరికి నచ్చదు ఇక్కడ, అందుకనేసే చెప్తున్నా. నీ సబ్స్క్రైబర్గా, నీ ఒక ఫాలోవర్గా చెప్తున్నా, దయచేసి ఇలాంటి పనులు వద్దు బ్రో, ప్లీజ్ స్టాప్ ఇట్. వదిలిపెడితే మంచిది, చాలా మంచిది. డబ్బుల కోసం ఎంత కకృతి అవసరం లేదు. నీ ఎంత హోల్ చేసుకొని తిట్టకుండా మాట్లాడుతా అంటే నీ మీద అంత గౌరవం. నువ్వేదో మొన్న కూడా అదేంది వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడినావు, మళ్ళీ తర్వాత ఓడిపోయిన తర్వాత చూడ పెద్ద పెద్ద గూండాలు వచ్చి మీ ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేసినారు. మీ ఆవిడ ఆ రోజు కడుపుతో కూడా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది నీ పర్సనల్ ఒపీనియన్, అది నీ పర్సనల్ మ్యాటర్, నీ దాంట్లో తలదోచుకోవద్దు. కానీ ఇదేంటంటే ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి నువ్వు చేసేది తప్పు బ్రో. అది జ్యోతిష్యంలో ఎవడైనా వాడు ముల్లాగాడు కావచ్చు, పాస్టర్ కావచ్చు, లేకపోతే కాషాయ వస్త్రాలు వేసుకునే ఎవడో సన్యాసి అయినా కావచ్చు, ఐ డజంట్ కేర్ హూ ఇట్ ఈస్, వాడు ఎవడైనా కానీ ఎవరినే నమ్మొద్దు. నువ్వు వీడియో డిలీట్ చేస్తావు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బ్రో, సరేనా? ఒకవేళ నువ్వు కానీ వీడియో డిలీట్ చేయను అనుకో, నేను జూన్ జూలైలో ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చిన తర్వాత నీ మీద నేనే కేసు పెడతాను. ఇది తప్పు, నువ్వు చేసే చాలా తప్పు, చాలా పొరపాటు. వీళ్ళందరి డబ్బులు పోగొట్టి ఒక రక్తపు కూటుతో మనం తింటే ఏం అరుగుదలకు వస్తుంది బ్రో, అది తప్పు. ఒకవేళ నువ్వు ఈ వీడియో పెట్టినావు బాగానే ఉండదు, నిన్ను నమ్మి 1000 మంది టెలిగ్రామ్ లో ఫాలో అవుతున్నారే, ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని నాకు డబ్బులు వచ్చినాయనే చూపించినాయని ఎవడో పోగొట్టుకునే పెట్టలేదు, కానీ పోగొట్టుకున్నారు మనం ఎందుకు పెట్టుకుంటాం? ఒకవేళ పోగొట్టుకునే పెట్టినా అంటే ఎవడో మన ఆర్ట్ కదా, అందుకనేసి మనం పెట్టంలే. అది మామూలుగా ఎవడు బిజినెస్ చేసే పనే. కానీ నిన్ను నమ్మి ఎవడైనా డబ్బులు లక్షల్లో కానీ పోగొట్టుకొని వాడు చచ్చిపోయి నీ పేరు చెప్పి ఈ మాదిరిగా ఫలానా ఆదర్శ వల్లనే నేను గేమ్ ప్లే చేసినాను, గేమ్ ఆడడం వల్లే నేను ఒకసారి ఆలోచించగా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండవు, హ్యాపీగా వీడియోలు చేసుకుంటున్నావు. మనకు అవసరం బ్రో ఇలాంటి అన్ని. మళ్ళీ చెప్తున్నా బ్రో, దయచేసి ఆ వీడియో డిలీట్ చేస్తే మంచిది. నా వీడియో అంటే పెద్దగా ఏం బాదు, మహా అంటే 32 లేకపోతే 40K వచ్చారు. నీకు తగినోడు ఎవడో ఒకటి ఖచ్చితంగా తగులుతాడు. అప్పుడు అనుకుంటా ఒరే అనవసరంగా ఈ పెట్టి నేను తప్పు చేసిన అనేసి అప్పుడు అనుకుంటావు. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే పెట్టినావు, యూట్యూబ్ లో పెట్టలా. యూట్యూబ్ లో కానీ పెట్టు ఉంటే ఆల్మోస్ట్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోయిండు. ఒరే నువ్వు కూడా ఇదే దారిలో పోతున్నావా, 4 సంపాదన వచ్చినావు అనేసి. ప్లీజ్ దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. అండ్ కోవిడ్ లో యూట్యూబ్ బ్రో కడప శివ గారు నమస్కారం, మీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఈ పైన నాకు ఇటువంటి ద్వేషం గానీ, మీ పైన ఎటువంటి కుళ్ళు గానీ నాకు లేదండి. నా తోటి యూట్యూబరు బాగుపడినా అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు కూడా నేను ఈ రోజు కంగ్రాచులేషన్ చెప్పాలి. ఏంటంటే నా తోటి యూట్యూబర్ నేను అనుకుంటున్నా, మీరు అనుకోకపోయినా నాకు పర్లేదు, కానీ మీరు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్. అంతా అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబర్స్ కోసం లేకపోతే వ్యూస్ కోసమే కదా ఇది పెడతాం అనేసి. అదంతా ఏమీ లేదండి. నాకు ఎవరో సబ్స్క్రైబ్ చేయొద్దు, ఈ మాటలు ఇన్ని మాత్రం ఎవరేగా నాకు సబ్స్క్రైబ్ చేయొద్దు, నాకు ఉండోళ్ళు మాత్రమే చాలు. అండ్ నా హార్ట్ఫుల్లీ నేను చెప్తున్నా అతనికి, శివ కంగ్రాచులేషన్స్, బాగా వీడియోలు చేసుకొని ఇంతకీ మరింత ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరే కానీ ఆన్లైన్ గేమ్లు ఆడొద్దు, ఆడి మోసపోవద్దు, మోసపోయి మీ అమ్మ మీ నాన్నని కడుపు కోతను మాత్రం నిలిచొద్దు. ఎవరైనా ఆన్లైన్ గేమ్లు ఆడేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన ఉంటారా, ఇది తప్పు అని చెప్పే బాధ్యత కూడా మీ ఫ్రెండ్కి కూడా ఉన్నది. ప్లీజ్ ఎవరైనా ఆడుతూ ఉంటే స్టాప్ చేయండి, ఎందుకంటే అది లైఫ్ రిస్క్. అసలుకి ఎంతమంది చనిపోయినారు ఇప్పుడు దాకా, ఇన్ని జరుగుతూ ఉంటే ఆదర్శ్ బ్రో అసలు నువ్వు ఎట్ట పెట్టినావు ఆ వీడియో నాకు అర్థం కాలేదు. స్టిల్ నాకు మైండ్ దుబ్బుతుంది. 2 రోజుల టైమ్స్ వచ్చా ఉంటా ఇన్స్టాగ్రామ్లో. నీ అది 2 మిలియన్ పైన పోయింది, అది తెలుసా వీడియో. అదొక్కటే నాకు ఆశ్చర్యం. కానీ మళ్ళీ దానికి చాట్ అయితే ఆఫ్ చేసి పెట్టేసినావు.
ఓన్లీ లైక్స్ మాత్రం షేరింగ్ మాత్రం పెట్టుండవు. ఎంత డబ్బులు తీసుకున్నావో నాకు తెలియదు, నువ్వు 100 కోట్లు తీసుకోండొచ్చు బ్రో, కానీ ఆ 100 కోట్లకు ఒక ప్రాణం పోయిందనుకో, దానికి 1000 కోట్లు నువ్వు ఎగేసి ఆ ప్రాణాన్ని తీసుకురమ్మనే తీసుకోరాలు. ఇది మాత్రం తప్పు బ్రో. ప్లీజ్ ఇది స్టాప్ చేసి, ఇంతటితో స్టాప్ చేసి, వీలైతే ఆ 2 వీడియోలు కూడా డిలీట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.